ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ప్రొద్దుటూరులో నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్ఎస్ మాల్లో జరిగినటువంటి అవినీతి గురించి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి ధనదాహానికి ఆయన ఏం చేసినాడు, ఇప్పటి వరకు దాని మీద ఏం జరిగింది, దాని మీద పూర్తిగా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎస్ఎస్ మాల్ అనేది రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసిన అవినీతి, ఆయన వల్ల ప్రొద్దుటూరు ప్రజలకు 3 డ్యామేజ్లు అయినాయి. ఫస్ట్ డ్యామేజ్ నెంబర్ 1, ప్రొద్దుటూరు ప్రజల అభివృద్ధి ఆగిపోయింది. నెంబర్ 2, అతని అవినీతి వల్ల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. మూడోది, ప్రభుత్వానికి కానీ మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బు నిలబడిపోయింది. ఇప్పుడు ఎస్ఎస్ మాల్ది ఇది క్లియర్గా చూడండి ఒక్కసారి. ఎస్ఎస్ మాల్ది, ఈ ఎస్ఎస్ మాల్ దానికి క్లియర్గా నేను ఆర్టీ యాక్ట్ పెడితే క్లియర్గా మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినది ఏమంటే, పాయింట్ నెంబర్ 1, ఈ ఎస్ఎస్ మాల్కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా అని అడిగిన. ఇదిగో ఈడ చూడండి, ఈ కార్యాలయం నందు ఉన్న ఆన్లైన్ రికార్డ్స్ ప్రకారం ఎటువంటి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయలేదు. పాయింట్ నెంబర్ 2, బీపీఎస్ స్కీమ్ కింద వీళ్ళు ఏమన్నా అప్లై చేసినారా అని అడిగితే, బీపీఎస్ స్కీమ్ నెంబర్ 2019/PRO/7/05669 ద్వారా అప్లై చేసి ఉన్నారు అని ఇచ్చినాడు. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేని దానికి ఏమైనా చర్యలు తీసుకున్నారంటే ఊరికి నోటీసులు ఇచ్చినామని ఇచ్చినాడు. పాయింట్ నెంబర్ 1, నేనేమడుగుతున్నా అంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా. కమిషనర్ రాధా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గా 2.5 కోటి రూపాయలు డబ్బులు తీసుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోయినా కూడా బీపీఎస్ స్కీమ్ లో రెగ్యులైజేషన్ అయ్యేదానికి 5.5 కోటి డబ్బు బకాయి ఉన్నా కూడా నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, ఆ రోజు ఎమ్మెల్యే నువ్వు, చైర్మన్ మీరు, కమిషనరు మీ రాధా, మీరంతా కలిసి 2.5 కోటి డబ్బు నీకు ముట్ట చెప్పింటే ఈ ఎస్ఎస్ మాల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా రన్నింగ్ చేసినావు. ప్రజలకు నేను ఏం విజ్ఞప్తి చేస్తాను అంటే, ఎస్ఎస్ మాల్లో ఏదైనా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుంటే దానికి ఫైర్ సేఫ్టీ మెజర్స్ సరిగా ఉండవు. రెండవది, పిల్లర్స్ స్ట్రెంత్ కానీ, నాణ్యత కానీ, కింద ఫుట్టింగ్స్ కానీ ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇట్ ఈస్ రెడీ టు ఆక్యుపై అని మున్సిపల్ శాఖ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ రోజుటికి దాని నాణ్యత ఎంత ఉందో, ఒకవేళ అది కూలిపోతాదో, లేదా పిల్లర్స్ సరిగా లేక ఏదైనా స్లాబ్ అయినా చిల్లి పడచ్చు, లేదు ప్రజలు ఎక్కువ మంది ఆడికి పోయినప్పుడు ఏదైనా తొక్కిసలాట జరగచ్చు. పాయింట్ నెంబర్ 3, అగ్ని ప్రమాదం జరగచ్చు. ఇన్ని సమస్యలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నువ్వు మళ్ళా ప్రెస్ మీట్లకు వచ్చి సత్యహరిశ్చంద్రుడు వారసుని మాదిరి నేను నిజాలు చెప్తా, నేను అవినీతి చేయాలని మాట్లాడతావు. పాయింట్ నెంబర్ 2, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకపోవడం ఒకటైతే, బీపీఎస్ స్కీమ్ కింద 2019లోనే 5,50,00,000 రూపాయలు డబ్బు చెల్లించమని ఆ రోజులో బీపీఎస్ ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్లాన్ కు డివేట్ అయ్యి కట్టిన దానికి 5.5 కోటి డబ్బు కట్టమంటే ఆ ఫైల్ను పక్కనే ఇచ్చినావు. అదే సాంప్రదాయం ఎవరికి తెలియక అది అట్లే జరిగిపోతా వచ్చింది. ఈరోజు నేను బయటికి తీసినా కాబట్టి ఇవన్నీ ప్రజలకు కానీ, మీడియా మిత్రులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వంలో ఉండే పెద్దలకు కానీ అందరికీ తెలిసేదానికోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టింది. బీపీఎస్ స్కీమ్ డబ్బు కట్టలే, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్లు లేవు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ అవినీతిలో నీ ధనదాహానికి ఇంకొకటి చూడండి, మొత్తం పన్ను బకాయి. ఇది మొత్తం ఎస్ఎస్ మాల్కు సంబంధించిన పన్ను బకాయి. అంటే డబ్బు తీసుకున్నాడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాయిస్ పరిశీలన దానికి ఇదే ప్రూఫ్. మార్చి స్కూల్ది చెప్పిన, పిల్లేస్తాండా ప్రవీణ్ అన్నావు, పిల్ నెంబర్ చెప్పవు. డిఏడబ్ల్యూ కాలేజ్ అక్రమమా సక్రమమా చెప్పు అన్నా, చెప్పడు. డిఏడబ్ల్యూ కాలేజీలో నీకు భాగం లేదా? డిఏడబ్ల్యూ కాలేజు విద్యాలయాలకు ఇచ్చిన స్థలాలు కబ్జా చేయడంలో నీకు సంబంధం లేదా? డిఏడబ్ల్యూ చెప్పావు, మహర్షి కాలేజీ చెప్పావు, ఇప్పుడు మూడోది చెప్తాండా. చెప్పు, జవాబు చెప్పు. ఎస్ఎస్ మాల్ది నీకు సంబంధం ఉందా, సంబంధం లేదా? డబ్బు తీసుకోలే నువ్వు ఆ రోజు.
ఇది ఒక పాత్ర అయితే, దీని వెనకాల చూడండి, మా మాడం సుధాకర్ రెడ్డి అన్న ఎగ్జిబిషన్ పాడినప్పుడు 60 లక్షలు 70 లక్షలు 80 లక్షలు ఆయన డబ్బు కట్టలే అని టెంట్ వేసి మున్సిపల్ ఆఫీస్ ముందర ఇట్లా రొమ్ములు ఇరగదీసి బాదుకొని మున్సిపాలిటీ లెక్క అంతా ప్రజలకు కట్టకపోతే లెక్క ఇది ప్రొద్దుటూరు అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని 2.5 కోటి బాకీ ఏం? ఈ 2.5 కోటి మొన్నటిదాకా చైర్మన్ ఉన్నా, నువ్వు ప్రతిపక్ష నాయకుడి, మరి ఈ పన్ను బాకీ ఉన్నది ఏం ఒక్కరోజు అడగలేదే? ఎస్ఎస్ఎల్ డబ్బులు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు బాకీ ఉన్నా అడగవు. 5.5 కోటి బీపీఎస్ స్కీమ్ 2019 నుంచి బాకీ ఉంటే ఈ రోజుటికి ఆ డబ్బు కట్టిస్తే పన్ను బాకీతో కలిపితే 9 కోట్లు ఇంచుమించు అవుతుంది. అంటే ఈ 9 కోట్ల డబ్బు కడితే ఈ 9 కోట్లు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మార్కెట్కు నిధులకు సమకూర్చుకోవచ్చు, లేకపోతే డ్రైనేజ్ సిస్టాన్ని మెరుగుపరుచుకోవచ్చు, లేదు ఎక్కడైనా కొత్తగా అండర్గ్రౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలనుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, లేదు ఎక్కడైనా వీధి దీపాలు సరిగా లేవు పెట్టుకోవచ్చు, రోడ్లు సరిగా లేవు పెట్టుకోవచ్చు, కాలువలు సరిగా లేవు వాడుకోవచ్చు కదా. దీని మీద అడగకుండా మాట్లాడతావు. అయితే దీంట్లో నువ్వు ఒక పాయింట్ చెప్తావు, ఒకవేళ 1% బై ఛాన్స్ రేపు ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా ప్రవీణ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కదా, మరి దీన్ని ఎందుకు కట్టిలే అంటావు. నేను ఈ విషయం తెలిసింది నాకు ఫిబ్రవరిలో తెలిసింది. నేను ఆర్టీఐ యాక్ట్ తెచ్చుకొని అన్ని తెచ్చుకున్నాక మార్చి లాస్ట్లోనో ఆ ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనో నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసిన, కమిషనర్ గారికి ఫిర్యాదు చేసిన ఎక్కడ విజయవాడలో. తర్వాత జేసీ మేడం గారు వచ్చినాక జేసీ మేడం గారికి ఫిర్యాదు చేసిన, కమిషనర్ గారికి చేసిన. దీని మీద రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన దానికి మున్సిపాలిటీని రిపోర్ట్ అడిగినారు. దాంట్లో వాస్తవాలు బయటపడతాయి. ఆ రోజు ఎవరైతే అధికారులు దానికి పాల్పడినారో వాళ్ళ మీదే చర్యలు ఉంటాయి. రెండోది డబ్బు కట్టించే ప్రక్రియ జరుగుతుంది. నేనేమంటున్నా అంటే, నువ్వు నీతి వాక్యాలు చెప్పి కమిషనర్ రాధాని అడ్డం పెట్టుకొని నేను ఒక్కటే సూటి ప్రశ్న అడుగుతా, దీనికి నువ్వన్నా జవాబు చెప్పాలా, లేదంటే బస్సుమురళి జవాబు చెప్పాలా? బస్సుమురళికి నీకు ఈ ఇష్యూ గురించి కాదా గొడవ జరిగింది? నిన్న పాపం మన వైస్ చైర్మన్ ఉన్నాడు బంగారెడ్డి అన్న మాట్లాడినాడు, ఏందో ఇష్యూ జరిగితే కాణిపాక మొదంపా ప్రమాణం చేస్తాం, ఇంకొక మీకు ఇష్టమైన దేవుని దగ్గర పోదాంపా ప్రమాణం చేస్తామన్నాడు. బావ కళ్ళల్లో ఆనందం కోసం చేసినావు కదా బంగారెడ్డి అన్న, ప్రమాణం చేస్తావా? నువ్వు కానీ మీ బావ కానీ వచ్చి ఎస్ఎస్ మాల్లో కానీ డిఏడబ్ల్యూ కాలేజీలో కానీ మహర్షి స్కూల్లో కానీ ఇంకా చెప్పమంటే చెప్పు, నీ అన్ని ధైర్యం రాసి పెట్టుకున్నా అన్నీ చెప్తావు ఒకరోజు. వీటన్నిటి మీద నువ్వు వచ్చి కాణిపాకంలో మీ బావతో ప్రమాణం చేస్తావా? ఏదో దానికిలే దాన్ని పట్టుకునేది ఒకటి, మేము నీతివంతులం మీరు ప్రమాణం కాండి అంటావు. నువ్వురా ప్రమాణానికి.